నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ప్రెజెంటేషన్ సెషన్. సో ఫ్రెండ్స్, మన లైఫ్లో ఒక గొప్ప చేంజ్ తీసుకొచ్చేటటువంటి ప్రెజెంటేషన్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఎటు సైడ్ మనం పరిగెడతా ఉన్నాం, పాజిటివ్ సైడ్ ఉన్నామా, నెగటివ్ సైడ్ ఉన్నామా, దానిపైనే మన యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ మనం ఫాస్ట్గా ఉన్నాం? సో ఒక్కసారి కనుక గమనించినట్లయితే, ఈరోజు ఇన్విటేషన్లో మీకు ఏదైతే మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఇన్విటేషన్ తీసుకున్నారు, ఆ ఇన్విటేషన్లో మీకు చివరన కనుక చూసినట్లయితే మీరు ఈ విషయం స్పష్టంగా చూశారు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, సిఎన్ చారి నెక్స్ట్ టైకూన్. టైకూన్ అంటే బిజినెస్ మ్యాన్ అండి. నెక్స్ట్ మనీలో నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఈ భూమిపైన ఇద్దరు ఉన్నారు. ఒక అతను గోల్ ఉన్న వ్యక్తి. గోల్ ఒకవేళ లేకపోతే గోల్ ఉన్న వాళ్ళ కోసం మనం పని చేయాల్సినటువంటి పరిస్థితి. రెండు చాయిస్ మనకే ఉంది. కాబట్టి నేను నా జీవితానికి గోల్ పెట్టుకున్నాను, లక్ష్యం పెట్టుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్ టర్మ్ నా యొక్క గోల్ 5 years మిత్రులారా. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల కాలంలో 178 కోట్లు సంపాదన. ఇది కొంతమందికి నమ్మశక్యం కాదు, నవ్వేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ ఎన్ని జనరేషన్స్ కౌంట్ చేసినప్పటికీ, మన తండ్రి జీవితకాలం, మన తాత జీవితకాలం, మన ముత్తాత జీవితకాలం కౌంట్ చేసినా కూడా సంపాదించలేనటువంటి అమౌంట్ మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతా ఉన్నది. మరి దాంట్లో నేను ఎంతవరకు సక్సీడ్ అయ్యాను అనేది మీరు చూడవచ్చు. ఇకపోతే మిత్రులారా, మిడ్ టర్మ్ గోల్, కనీస పక్షాన 10,000 పైన ఐడీస్కు నేను పర్ మంత్ 1 lakh రూపీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత దాంట్లో నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను అది కూడా మీకు నేను షో చేస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ గోల్ రాయల్ క్రౌన్ డైమండ్. దీంట్లో నేను ఎక్కడి వరకు సక్సెస్ అయ్యాను. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ లోపల కనుక చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదట ఇది నా యొక్క యాజ్ ఆన్ ఇప్పుడు జరిగినటువంటిది. మనము షార్ట్ టర్మ్ గోల్ అనుకున్నాం ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ గోల్లో రాయల్ క్రౌన్ డైమండ్. మరి చెప్పడమే కాదు, ఇది ప్రాక్టికల్ సిస్టమ్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరం వచ్చినా కూడా 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ 6 వారాలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిశ సరిగా ఉంటే సరిపోతుంది సమయం అనేది మనం ఆ గమ్యస్థానం చేరుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ప్రైమ్ అచీవర్ అండి. అంటే ఈ భూమి మీద మనం ఒక 1770 రూపాయలు పేమెంట్ చేసి డబ్బు సంపాదించాలి, ఆలోచన డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఒక 5 మంది ఉంటే చాలు. ఎవరిని మీరు బలవంతం పెట్టకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. సో మనము 1770 రూపాయలు మన చేతిలో ఉంది, అయిపోయింది. 5 మంది మిత్రులారా, రోజు మీరు ఒక డిసిషన్ తీసుకోండి. నేను 5 ఫ్రీ సైనప్లు చేయిస్తాను, 5 మందిని రాత్రి 9 గంటలకు నేను అటెండ్ చేస్తాను. దిస్ ఈజ్ ద టాస్క్, డైలీ టాస్క్. 5 ఫ్రీ సైనప్ చేయించండి, వాళ్ళకి చెప్పండి, మొత్తం ప్రజెంటేషన్ వినండి. మీరు ఓకే అయినట్లయితే మీరు వర్క్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 1 వీక్ టాస్క్ అండి. వారం రోజులలో మీరు తలుచుకుంటే డెఫినెట్గా కావచ్చు. అయితే మిత్రులారా, నేను ఇక్కడ 5 బదులు ఆల్రెడీ 12 ప్రైమ్ మెంబర్స్ అయిపోయారు. దిస్ ఈజ్ క్లియర్. ఫస్ట్ ప్రైమ్ అచీవ్ అయిపోయింది.
దాని తర్వాత రెండో వారంలో, ఆ రెండో నెలలో, రెండో సంవత్సరంలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెకండ్ టాస్క్, సెకండ్ స్టెప్లో 5-25 మిత్రులారా, 5 మంది ద్వారా 25, అది లీడర్షిప్ రాయల్టీ అండి. నేను ఆల్రెడీ అచీవ్ అయిపోయిన ఫ్రెండ్స్. కానీ 178 కోట్ల కోసము 5-25 కావాలనే కండిషన్ లేదు. ఈ లెవెల్లో ఎంతమంది వస్తే ఇంటూ అన్ని 2% వస్తాయి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అయితే తీసుకున్నా. 56 ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాము. నేను ఇప్పటి వరకు 3 సిల్వర్ను చేసిన కాబట్టి నేను సిల్వర్ అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, సిల్వర్ డిసిగ్నేషన్ ఇక్కడ ఉంది. థర్డ్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది 3 వారాలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. ఎవరైతే రాయల్ క్రౌన్ డైమండ్ అవుతారో, క్రౌన్ డైమండ్కి ఈరోజు నెలకు 3 లక్షల రూపాయలు వస్తుంది మిత్రులారా. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇకపోతే లాంగ్ టర్మ్ గోల్ చెప్పా మీకు నేను. 5 ఇయర్స్లో 178 కోట్లు నేను తీసుకుంటున్నా. నా ఎంబడి నడిస్తే మీకు కూడా వస్తాయి. నడవాలన్నా నడవద్దా, నా మాట వినాలన్నా వినొద్దా, చాయిస్ మీకే ఉంది ఫ్రెండ్స్. నాకు ఎలాంటి దాంట్లో కాంప్రమైజ్ లేదు. మీ ఇష్టం, అది మీ జీవితం, మీ ఇష్టం మిత్రులారా. అయితే 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఫ్రెండ్స్. 60 నెలలు అంటే 10 లెవెల్స్. 10 లెవెల్స్ అంటే 100% అనమాట. ప్రతి ఫస్ట్ లెవెల్ 10%. 10 లెవెల్స్కు 10 × 10 100, 10 లెవెల్స్ మిత్రులారా. అయితే ఇందులో చూడండి, 6 నెలలు మీన్స్ ఒక్కొక్క 5 సంవత్సరాలు మీన్స్ 60 నెలలు. 60 నెలలు అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసేసిన, రెండోది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మూడోది కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మిత్రులారా. అంటే నా యొక్క స్పీడ్ అనేది ఇంకెక్కువ ఉంది. మీన్స్ 1 ఇయర్లో 12 మంత్స్ అంటే 4 నెలలకు ఒకటి, 40 నెలల్లో నేను సాధించే అవకాశం ఉంది. బట్ ఐ మేడ్ ఏ ప్లాన్, మేక్ ఏ ప్లాన్ ఫర్ 5 ఇయర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్యం ఎందుకు ఉండాలి? లక్షణాల కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా నేను వర్క్ చేస్తా ఉన్నాను. దిస్ ఈజ్ మై లాంగ్ టర్మ్ గోల్ అండ్ దిస్ ఈజ్ మై షార్ట్ టర్మ్ గోల్ అండ్ దిస్ ఈజ్ మై మిడ్ టర్మ్ గోల్. అయితే మిత్రులారా, 1 lakh రూపీ ఇన్కమ్ అనేది నా మిడ్ టర్మ్ గోల్. చూడండి ఫ్రెండ్స్, ఒక సింగిల్ ఐడి నా ఇన్కమ్ 3 months యావరేజ్ ఇన్కమ్ ఈజ్ 1,72,000. అంటే మనకి ఇక్కడ ఎంత రావాలి ఫ్రెండ్స్? 3 lakhs రూపీస్ రావాలి. దిస్ ఈజ్ 1 ఐడి ఇన్కమ్. అనదర్ నా ఐడి ఇన్కమ్ ఇంతకంటే ఎక్కువ ఉంది. మీన్స్ టోటలీ ఐ గాట్ 3 lakhs రూపీస్. ఐఎమ్ గెటింగ్ 1 lakh అండ్ అబోవ్ ఇన్కమ్. నేను కాదు, నా టీంలో చాలా మంది ఈరోజు 1,00,000 రూపాయల ఇన్కమ్ ఈరోజు తీసుకుంటా ఉన్నారు. నేను 10,000 మందిని ప్లస్ చేయాలని నేను అనుకుంటున్నాను విత్ యువర్ కోఆపరేషన్. మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు, నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు, నన్ను రిజెక్ట్ చేయొచ్చు. చాయిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఏది చేసినా ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఎందుకంటే ఇది మీ జీవితం, మీ ఇష్టం ఫ్రెండ్స్. సో కాబట్టి ఆల్రెడీ లాంగ్ టర్మ్ చూశారు, షార్ట్ టర్మ్ చూశారు, మిడ్ టర్మ్ చూశారు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనము ప్రజెంటేషన్ చాలా క్లియర్గా మనం ఇందాం. ఒకవేళ కనుక మీకు ఓకే అనుకుంటే మనము కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. వెంకట్ సార్ నా ప్రజెంటేషన్ కంటే ముందు కూడా మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండ్రో ఆ ఇన్స్ట్రక్షన్స్ను మీరు ఫాలో అయినట్లయితేనే మీరు రీచ్ కాగలుగుతారు. అంటిల్ అదర్వైజ్ మీరు రీచ్ కావడానికి అవకాశం లేదు మిత్రులారా. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా గొప్ప పనులు అనేటటువంటివి గ్రేట్ వర్క్స్ అనమాట. యాక్చువల్లీ 1,78,000 ఈజ్ ఏ నాట్ స్మాల్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ టాస్క్ మిత్రులారా. అయితే దానికోసం ఒక వ్యక్తి ద్వారా కాదు, ఇది 100% టీం వర్క్. సో మీరు దానికి సపోర్టు తీసుకుంటారా తీసుకోరా, దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. దాంట్లో మా అబ్జెక్షన్ ఎలాంటిది లేదు. బట్ అవర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అవర్ టీమ్ ఈజ్ జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. అంటే మా టీంలో నేను చెప్తా ఉంటాను అర్థం కావడానికి, ఈ టీంలో మీకు మర్డర్స్ ఉండవు, ఓన్లీ సూసైడ్ మాత్రమే ఉంటుంది. అంటే మీ ఇచ్చపూర్తిగా మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ మా ద్వారా బై మిస్టేక్, బై సిఎన్చారి, నా మిస్టేక్ మూలంగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఫెయిల్యూరు కావద్దు. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. నా భావన ఏంటిది?
నా టీంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ కావాలి. బట్ బిఫోర్ దట్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన డైరెక్షన్లో మీరు నడుస్తేనే సక్సెస్ అవుతారు తప్ప మీరు రివర్స్ సెక్షన్లో వెళ్ళిపోతే సక్సెస్ కాలేరు. అందుకే నేను స్టార్టింగ్లో మీకు నేను ఒక స్క్రీన్ చూపించాను. ఆ స్క్రీన్ మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఏ డైరెక్షన్ సైడ్ వెళ్తా ఉన్నాం, మీకు ఆ డైరెక్షన్ యొక్క రిజల్ట్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. మీకు అర్థం కాని ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఈ రోజే ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ తర్వాత మీకు నేను దాని గురించి క్లారిటీ ఇస్తాను. దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. మీరు రియాలిటీలో బ్రతకండి. మనం చేసేటటువంటి పని మిత్రులారా, నాట్ ఓన్లీ నెక్స్ట్ మనీ, మీ రియల్ లైఫ్లో ఏ పని చేసినప్పటికీ 3 విషయాలు ప్రధానంగా గుర్తుంచుకోండి. మనం చేసే పని పక్క వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది కలగొద్దు, ప్రకృతికి కూడా, నేచర్కి కూడా ఇబ్బంది కలగొద్దు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్ రూల్స్ ఇన్ అవర్ లైఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధగా వినండి. చాలా ఎమర్జెన్సీ అవుతే తప్ప మీరు ఎలాంటి కాల్స్ మీరు అటెండ్ చేయకండి. మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. నేను చెప్పేటటువంటి ప్రతి పాయింట్ని మీరు చాలా క్లియర్గా వినగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అంతా కూడా ఆధారపడ్డదని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది మిత్రులారా. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ 3.5 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్లో తూచా తప్పక దినాభివృద్ధి చెందుతుంది. ఎలాంటి అప్లికేషన్లో ఎలాంటి చేంజెస్ లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయంతో నడుస్తున్నటువంటి కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్లోనే రావడమే గొప్పతనం కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. అలాంటి విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ డీటెయిల్స్ మనం వింటా ఉన్నాం. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఈరోజు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటిది మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. ఇప్పటి వరకు మన అవసరాల రీత్యా గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, స్విగ్గీ జొమాటో అయితేనేమి, ఓయో హోటల్స్ అయితేనేమి, ఓబర్ ఓలా అయితేనేమి, ఏదైనా సరే ఆల్ టెక్నాలజీ యాప్స్ అవన్నీ కూడా మనము ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసాం. అయితే మిత్రులారా, ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ఉండేవాళ్ళు వేరే, హోటల్స్ వేరే వాళ్ళే, కార్లు వేరే వాళ్ళే, ప్రయాణం చేసేవారు వేరే. ఈ టెక్నాలజీ యాప్ ఏదైతే ఉందో వాళ్ళు 10 to 20% మార్జిన్ తీసుకుంటా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి భాగంలో వచ్చిందే కంప్లీట్ ఒక బిజినెస్ 100 అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ మనీ. ఈ వాలెట్, ఈ కామర్స్, ఈ అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ మిత్రులారా 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇంతవరకు మనం మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా B2C, అవి కస్టమర్స్ తయారు చేస్తూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా భారతదేశంలోనే మొదటిసారి వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ చేసే విధానము B2B మిత్రులారా. అందుకే అక్కడ మనకు B2C అంటే బిజినెస్ టు కస్టమర్, మనను వాళ్ళు కస్టమర్గా చేస్తూ ఉన్నారు. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్, వాళ్ళు మనను వాడుకుంటా ఉన్నారు. కానీ మిత్రులారా, ఈ సిస్టంలో సేమ్ వాళ్ళ లాభం ఏదైతే ఉందో అదే లాభం 10%, 90% అనే విధానం ద్వారా 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% మనకు వితౌట్ ఎనీ కండిషన్స్ పేఅవుట్ ఇస్తున్నటువంటి సబ్జెక్ట్ ఉంది. అందుకే ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. కావలసినంత కాదు, మీరు కోరుకున్నంత ఇన్కమ్ ఉంది. ఇంటి దగ్గర ఉండి కూర్చొని చేసుకునే వ్యాపారం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క ఉద్యోగానికి ఎవరు బాస్ లేరు, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. ఇది 100% వ్యాపారమే, కానీ ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు మిత్రులారా. అయితే నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏందని చూసినట్లయితే ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. ఈరోజు భారతదేశంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి.
ఇది ఒకే ఒక కంపెనీ, సర్వీస్ సెక్టార్. మిత్రులారా, మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. నేను మీకు ఏదో నెక్స్ట్ మనీ చేయమని చెప్పి నేను చెప్పట్లేదు మిత్రులారా. నా ఉద్దేశం ఒకటే, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కంపెనీని నేను చూడలేదు. కాబట్టి నా జీవితంలో ఏదైతే జరిగిందో అది మీతోటి షేర్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు మీ యొక్క సొంత మైండ్ ద్వారా మీరు ఆలోచన చేయండి, నిర్ణయం తీసుకోండి. దాని తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది పెట్టుబడి పెట్టే సంస్థ కాదు. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. ఇది 100% వ్యాపారమే, కానీ ఇందులో మనకు పెట్టుబడి అవసరం లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మహా అయితే మనం ప్రైమ్ మెంబర్ తీసుకుంటాం. ప్రైమ్ మెంబర్ తీసుకొని పని చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ తీసుకోకుండా పని చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే 457 కంపెనీల్లో 456 ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. సీనియర్స్ పరిస్థితి ఈరోజు సేల్స్మెన్స్ అయిపోయారు. నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. కానీ మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019 ఆ రోజు నేను మా మిత్రుని ద్వారా రావడం జరిగింది. అప్పుడు మనకు ఈ కోవిడ్ కానీ లాక్డౌన్ కానీ లేదు. కానీ మిత్రులారా, ఈరోజు నేను ఇంటి దగ్గర ఉండి 51,000 మంది టీం తయారైంది మిత్రులారా. కాబట్టి నేనైతే తిరిగి తిరిగి అలసిపోయాను. ఒకవేళ గనక మీరు కూడా అలసిపోయి ఉంటే మీకు ఇక్కడ సాధారణమైనటువంటి ఆహ్వానం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఇకపోతే అన్నీ కూడా మనము ఫిజికల్గా వెళ్ళి ప్రోడక్ట్లు మోసుకపోయి మనం డోర్ డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతోమంది మిత్రులు చెప్తారు, మేము ఎంత కష్టపడి డెలివరీ ఇచ్చాం ప్రొడక్ట్స్. ఇదంతా కూడా ఇన్స్టెంట్ డెలివరీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న సంస్థ నెక్స్ట్ మనీ. 24/7 మిత్రులారా, మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంట్ తీసుకునే గొప్ప ఆపర్చునిటీ మనకుంది. అందుకే విపరీతమైనటువంటి స్పందన, ఫాస్ట్ గ్రోతింగ్ జరుగుతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. మీకు నేను చెప్పినటువంటి 178 కోట్లు కేవలం ప్రైమ్ మెంబర్షిప్ ఆదాయం మిత్రులారా, కేవలము ప్రైమ్ మెంబర్షిప్. కానీ మిగతా ఇంకా ఎన్నో రకాలైన ఆదాయాలు ఉన్నాయి. మనము నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే ఒక గొప్ప ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నది. అది మనం గమనించాలి మిత్రులారా. మరి ఈరోజు మనకు ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు కొనడం ఆగిపోతుందా? ఇన్సూరెన్స్ ఆగిపోతుందా? రీఛార్జ్ ఆగిపోతుందా? ఆలోచన చేయండి. కాబట్టి ఇది పుషింగ్ బిజినెస్ కాదు మిత్రులారా, పుల్లింగ్ బిజినెస్. ఇంతవరకు మనం చేసింది నెట్వర్క్ అనుకున్నాము. మనము భ్రమలో ఉన్నాము, భ్రాంతిలో ఉన్నాం. కానీ నెట్వర్క్ కాదు, మనం చేసింది నెట్టి చేసినాం. కాబట్టి ఆ నెట్టడం ఆగగానే అది ఆగిపోయింది మిత్రులారా. అయినప్పటికీ మన జీవితంలో ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీరు ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా క్రౌన్ డైమండ్ షిప్ కావచ్చు, కంపెనీ టర్నోవర్లో 1% తీసుకోనవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఇవన్నీ కూడా మనం ఎవరికైనా కూడా మీరు ఈజీగా రెఫర్ చేయొచ్చు. ఈ రోజు నుంచి మనం ఒక వీక్లీ టాస్క్ పెట్టుకుందాం. ప్రతిరోజు నేను ఒక 5 మందికి ఫ్రీ సైన్ అప్ చేయిస్తాను, లేదా ఇద్దరికి చేయిస్తాను. మిత్రులారా, ఒక్కరికన్నా ఫ్రీ సైన్ అప్ చేసి రాత్రి 9 గంటలకు మీరు అటెండ్ చేయించండి. సింపుల్ సిస్టమ్. ఒక్క వ్యక్తికి మీరు ఫ్రీ సైన్ అప్ చేయించండి. అతనికి చెప్పండి మీటింగ్కు నైట్ రాండి. వచ్చిన తర్వాత ఆయననే ప్రైమ్ మెంబర్ అయిపోతాడు. డైలీ 1 సైన్ అప్ చేయండి మిత్రులారా. నెలల 30 సైన్ అప్స్ చేసేస్తాం మనం. సో మీకు మీరుగా ఈ రోజు ఒక గోల్ ఏర్పరచుకోండి. యాజ్ యూ విష్. నేను చెప్పిన ఒకటి కాదు, మీరు 10 చేయొచ్చు, 100 చేయొచ్చు, యాజ్ యూ విష్. ఆ తర్వాత మిత్రులారా, అర్నర్ కావాలనుకున్నప్పుడు యూజర్ ఈజ్ డిఫరెంట్, అర్నర్ ఈజ్ డిఫరెంట్. యూజర్ కావాలనుకుంటే యాప్ వాడుకుంటాడు. అతనికి 10 to 20,000 గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు. అతని అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసేసి సార్ మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి మీకు బలవంతంగా నేను ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు కూడా మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. అలవాట్లను మార్చుకోకుండా యాప్ను ప్రమోట్ చేయొచ్చు. అర్నర్ కావాలనుకుంటే మిత్రులారా,
కంపల్సరీగా ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మీటింగ్‌కు రావాలి. అర్నర్ కావాలని ఉన్నవాళ్ళు రండి. యూజర్స్ కోసం కాదు మిత్రులారా. కాబట్టి మనకు సబ్జెక్ట్ తెలియాలి. అర్నర్‌కు సబ్జెక్ట్ తెలియాలి. డాక్టర్‌కు మెడిసిన్ గురించి తెలియాలి. లాయర్‌కు సెక్షన్స్ గురించి తెలియాలి. ఒక సివిల్ ఇంజినీర్‌కు ప్రిపరేషను, ప్లానింగ్ గురించి తెలియాలి. కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకు ఎంత ఐరన్ ఎయ్యాలి, ఎంత స్టీల్ వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత కాంక్రీట్ వాడాలి, అతనికి నాలెడ్జ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద పర్సన్. సివిల్ ఇంజినీర్‌కి అవసరము ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఎలా చేయాలి. అదేవిధంగా ఒక అడ్వకేట్‌కి అవసరము సెక్షన్స్ ఏంటి అనేటిది. ఒక క్లయింట్‌కి అక్కర్లేదు. క్లయింట్ ఖాళీ ఫీజు చెల్లించుకుంటాడు అంతే. అదేవిధంగా డాక్టర్‌కు అవసరము మెడిసిన్స్ పైన. పేషెంట్‌కి అవసరం లేదు. పేషెంట్ ఖాళీ ఫీజు సమర్పించుకుంటాడు. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం యూజరా? మనము అర్నరా? ఫస్ట్ డిసైడ్ అవర్ సెల్ఫ్. సమాజాన్ని డిసైడ్ చేయొద్దు మనం. మనము డిసైడ్ చేసుకోవాలి. హూ యామ్ ఐ? నేనెవరు? ఎప్పుడైతే మనం ఎవరనేది తెలుస్తుందో, ఖుదుకు జానేతో ఖుదాకు జాన్ సక్తే అంటారు హైదరాబాద్‌ల. ఖుదా అంటే భగవంతుడు. భగవంతుడు కంటికి కనిపియడు. కానీ మిత్రులారా, అసలు నేనెవరనేది విషయం తెలుసుకుంటే భగవంతుడు ఎవరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అంతే. ఎవరికైనా ఈ యాప్ మీరు ప్రమోట్ చేయొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే టోటల్ టీమ్ మేనేజ్మెంట్ ఆన్‌లైన్. ఇక్కడ ఆఫ్‌లైన్ అక్కరలేదు. మనకు ఆన్‌లైన్‌లోనే జరుగుతా ఉంది. కంపెనీ డెవలప్‌మెంట్ గానియండి, సీనియర్ డెవలప్‌మెంట్ గానియండి, మీటింగ్స్, ట్రైనింగ్స్ పైన ఆధారపడుతుంది, మీకు బాగా తెలుసు. అందుకే గతంలో మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మీటింగ్‌లకు ఎళ్ళేవాళ్ళము. ఎళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే ఈ విధంగా జీరో ఎక్స్‌పెండిచర్, దట్ ఈస్ ద జూమ్ మీటింగ్. ఈరోజు మిత్రులారా మీరు చూడండి, ఈరోజు సాయంకాలం మీ ఇంటి దగ్గర మీటింగ్ ఆలకిస్తా ఉన్నారు. జీరో ఎక్స్‌పెండిచర్. ఆ తర్వాత చూసినట్లయితే మనము డెవలప్ కావడానికి మనం ఒక్కరమే పని చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద టీమ్ వర్క్. టీమ్ వర్క్‌లో సీనియర్ చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ మన గురించే అని మనం అర్థం చేసుకోవాలి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మనల్ని కోటీశ్వరులను చేయడానికి. మిత్రులారా, నా సొంత అనుభవంతోటి చెప్తా ఉన్నా. నా ఏజ్ ఈరోజు 52 ఇయర్స్. నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నాకు చెప్పలేదు ఎలా కోటీశ్వరులు కావాలి. చదువు చెప్పిన నా యొక్క గురువులు నాకు చెప్పలేదు నువ్వు ఎలా కోటీశ్వరునివి అవుతావు. బట్ ఈరోజు ఇక్కడ సిస్టమ్ చెప్తా ఉంది, కంపెనీ చెప్తా ఉంది, మీరు ఎంత షార్ట్ టర్మ్‌లో అంత కోటీశ్వరులు కావచ్చు విత్ లీగల్‌గా. సో, మీరు అర్థం చేసుకోండి. మరి మీ జీవితంలో ఎవరైనా చెప్పి ఉంటే నాకు తెలియదు ఫ్రెండ్స్. నా జీవితం గురించి నేను చెప్తా ఉన్నా. కాబట్టి మనము ఏం చేస్తున్నామో అదే చెప్పాలి. ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే మిత్రులారా. అసత్యం కొంత అట్రాక్షన్ చేస్తుంది, హల్చల్ చేస్తుంది. ఆ తర్వాత పరిసమాప్తం అయిపోతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, చరిత్ర ఇప్పటివరకు ఎంతో మంది ఎన్నో సార్లు చూసాం మనము. అసత్యం అనేది సమూలంగా వెళ్ళిపోతుంది మిత్రులారా, ఉండదది. సో, మనం సత్యంగా ఉందాం. 3½ ఇయర్స్ సక్సెస్‌ఫుల్ కంపెనీ ఇది మిత్రులారా. నేను స్టార్ట్ చేసిన 1 ఇయర్‌లో గూడా నేనెంతో హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎంతోమంది మన టీమ్‌లో హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా. మనతో పాటు మన తదనంతరం ఈ 3½ సంవత్సరాల ఈ కంపెనీలో 10,000-20,000 రూపాయల కమిషన్ రానటువంటి ఒక సీనియర్ అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి మిత్రులారా. దానికి కారణం ఏంటంటే నా 32 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూడలేదు. గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. నో రైటు, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ. అసలు ఆశ్చర్యం అనిపిస్తది. అసలు మనం ఎక్కడున్నాం భూమి మీద? సత్యుగం వచ్చేసిందా ఏంటి? అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. సత్యమైన మనుషులు గూడా ఉన్నారేంటి భూమి మీద? ఇప్పటివరకు మోసపోతూ వచ్చాం మనము. నిజమేనా? ఇది భ్రాంత్యా? ఇది కలలో ఉన్నామా? అని నాకు కూడా అనిపించింది మిత్రులారా. కానీ ఎప్పుడైతే నేను టెస్ట్ చేశానో, ఎప్పుడైతే నేను ఫీల్ అయ్యానో 100% లేదు, మంచి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారనేది నాకు స్పష్టమైంది. ఎందుకంటే నేను కూడా వ్యక్తిగతంగా నా సమయాన్ని, నా శ్రమను 32 ఇయర్స్ మార్కెటింగ్‌కి వెచ్చించిన. నేను యొక్క ఉద్యోగం చేయలేదు ఈ రోజు వరకు. నేను ఏ వ్యాపారం చేయలేదు నేను ఈ రోజు వరకు. స్టూడెంట్ లైఫ్ నుంచి నేను మార్కెటింగ్‌లోనే ఉన్నాను. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప అవకాశం దొరికింది. ఆపర్చునిటీ ఇచ్చిండు భగవంతుడు. నెక్స్ట్ మనీ రూపకంలో అని నేను నమ్ముతా ఉన్నాను.
భగవంతుడు నాకు ఇచ్చిన మంచిని నా తోటి సోదరులతోటి పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరు అప్పులలో ఉన్నా బాధపడాల్సిన అవసరం లేదు, నెట్వర్క్లో నష్టపోయినా బాధపడాల్సిన అవసరం లేదు, ఆర్థిక ఇబ్బందులున్నా బాధపడాల్సిన అవసరం లేదు. సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించాలని ఒక చిన్న కోరిక మీకుంటే జిఎస్టి టీం మీ వెంటనే ఉన్నది. మీరు జిఎస్టి టీం ద్వారా పని చేయండి. గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి అక్కడ ప్రొఫైల్ అని రాయండి. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. దాదాపుగా రేపు డిసెంబర్ 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా కమిట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు మిత్రులారా. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2013లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 మీకు సార్ పేరు వస్తుంది మిత్రులారా. అయితే మరి ఇలాంటి సంస్థ మరి ఎందుకు నెక్స్ట్ మనీని తీసుకొచ్చిందనే సబ్జెక్ట్ మీకు తెలియాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. ఈ భారతదేశంలో క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది మిత్రులారా. ఆ మీటింగ్కు మన తరఫున కంపెనీ తరఫున అభిషేక్ కుమార్ బర్మన్ గారు మీటింగ్కి వెళ్ళారు ఢిల్లీలో. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసినట్లయితే వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగుపడడానికి గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వచ్చిన కంపెనీలు అన్నమాట. అంటే B2C మిత్రులారా. సార్ అక్కడ గమనించారు వాళ్ళు బాగుపడతా ఉన్నారు డిజిటల్ సిస్టమ్ సపోర్ట్ చేస్తూ. కాబట్టి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని చెప్పేసి ఆ వచ్చినటువంటి ప్రాఫిట్స్ వాళ్ళు 100% తీసుకుంటే B2Cలో B2B ద్వారా 10% to 90%. అంటే 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% మనకు డిస్ట్రిబ్యూషన్స్ గొల్లాలు లేకుండా. ఆ రోజు డిసైడ్ అయింది మిత్రులారా. అందుకే ఈ కంపెనీ 1 జనవరి 2017న లాంచ్ అయింది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ ఉంది చాలా క్లియర్గా. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో ఇది నెంబర్ 1 కాబోతా ఉంది. అయితే మిత్రులారా ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు కనుక చూసినట్లయితే పేటిఎం చూస్తే 15 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో అలీబాబా చైనా పార్ట్నర్గా ఉంది. ఈ కంపెనీలో ఎవరు కూడా పార్ట్నర్గా లేరు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే అది 15 సంవత్సరాలు అవుతే ఇది 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. ఈరోజు B2Cలో మన యొక్క వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు మిత్రులారా. అర్థం చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్లో 10% సార్ తీసుకుంటా ఉన్నాడు. మెయింటెనెన్స్ కోసము మనకు 90% ఇస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. అయితే మనం ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నామో, మనం తీసుకునే డబ్బులకు ఎంతవరకు న్యాయం చేస్తున్నామో ఇది మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనలాంటి వ్యక్తితోటి మనలాంటి వాళ్ళ కోసము స్టార్ట్ చేసిన సంస్థనే నెక్స్ట్ మనీ తప్ప ఇది పెట్టుబడిదారి వ్యవస్థ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. అసలు మొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే లావాదేవీలు చేస్తూ ఉన్నామో అవి అన్నీ కూడా ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇప్పుడు మనం ఆ పని చేయలేం మిత్రులారా ప్రస్తుత టైంలో. కొంతకాలం తర్వాత అవుతుంది. ఈరోజు రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు కొంతకాలం. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి ఇది లేకపోవడం ద్వారా మనకేమైనా ఇబ్బంది ఉందా? ఉంటే చాలా బాగుండేది, కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? అయితే మిత్రులారా మొదట గమనించినట్లయితే ఈరోజు ఆ డబ్బులు మనం ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆ డబ్బులు లావాదేవీలు వాడడానికి ప్రత్యామ్నాయంగా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఆల్రెడీ ఉన్నాయి. మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి.
దాని తర్వాత చూసినట్లయితే పరోక్షంగా కూడా మనకి ఎక్కడ ఇబ్బంది లేదు, మన డబ్బులు ఎక్కడ ఇరుక్కుపోవడం లేదు. చూడండి మిత్రులారా, మన యొక్క కష్టార్జితాన్ని 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్‌కి గాని, మన నియర్ అండ్ డియర్ అకౌంట్‌కి కానీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. ఇక పోయినట్లయితే రెండోది వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ఇక్కడ మనము డెఫినెట్‌గా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్‌గా తయారు చేయాలని చెప్పి అహోరాత్రులు పని చేస్తా ఉన్నారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అతను చేయడానికి రెడీగా ఉన్నాడు, కావడానికి మనం రెడీగా ఉన్నట్లయితేనే ఇది సాధ్యం అవుతుంది మిత్రులారా. రెండు చేతులు ఆడితేనే సప్పట్లు అవుతాయి మిత్రులారా. ఆ తర్వాత మన నిజ జీవితంలో ఇప్పటివరకు ఏం చేశామో, మనం బ్రతుకుతున్నామా, బ్రతుకులలో మార్పు వచ్చిందా, ఎవరికి వాళ్ళం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ హ్యాపీనెస్ ఉంది, ఫ్యూచర్ ట్రెమెండస్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరంలో చూసినట్లయితే 40% బిజినెస్ జరిగింది. రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి సంశయము లేదు. ఆ తర్వాత చూసినట్లయితే B2Bలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈ రోజైతే ఒకటే ఉంది మిత్రులారా, 3.5 సంవత్సరాల నుంచి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్‌గా చూయించరు. భారత ప్రభుత్వంలో మొదటిసారి వచ్చింది ఈ కంపెనీ. ఎవరైనా కూడా ఏదో ప్రొడక్ట్ అమ్మేసేయాలి, డబ్బులు లోపలేసేసుకోవాలి, రాత్రో రాత్రి కోటీశ్వరులం అయిపోవాలి, 90% మనం తీసుకోవాలి, 10% వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటి మోటివ్ తోటి వస్తుంది తప్ప 10% తనం తీసుకొని అందరికి 90% ఇచ్చే కంపెనీని నా 32 ఇయర్స్లో మొదటిసారి చూస్తా ఉన్నాను. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, కంపెనీ యొక్క విజన్తో పాటు మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము చాలా ధైర్యంగా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ను చెప్పొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక నిదర్శనం చూడండి. మార్కెట్లో కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ మిత్రులారా, 1 జనవరి 2017 వచ్చిన నెక్స్ట్ మనీ దాదాపుగా సంవత్సర కాలం, 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించిన రోజు 277 సీరియల్ నెంబర్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేయండి, అక్కడ మీకు క్లియర్గా కంపెనీ ప్రొఫైల్, ఎవ్రీథింగ్, డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 457 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి మిత్రులారా. అన్ని కంపెనీలు కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలనేది రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అనుసారంగా ఇస్తూ ఉన్నాయి. కానీ తేడా ఏముందనేది మీకు తెలియాలి కాబట్టి వేరే కంపెనీలలో రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. సర్టెన్ టైం వరకు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనకపోతే మన యొక్క యాప్ అదృశ్యం అయిపోతూ ఉంది. అదే నెక్స్ట్ మనీలో అవుతే మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇది ఒక్క నెక్స్ట్ మనీలోనే ఉంది. ఇకపోతే భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ భూమి పైన ఎక్కడ ఎవ్వరు ఇవ్వనటువంటిది మిత్రులారా నెక్స్ట్ మనీలో ఉంది, అదే పొదుపు. ఫ్రీ రిజిస్ట్రేషన్ అయ్యారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆయన డైలీ రొటీన్ లైఫ్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏ వస్తువులు అయితే వాడుకుంటా ఉన్నారో, ఏ సర్వీసులు అయితే వాడుకుంటా ఉన్నారో దానిపైన మనకు ఒక క్యాష్ బ్యాక్ ఉంది యాజ్ ఏ యూజర్గా. అదేవిధంగా మనం అర్నర్గా పనిచేసినట్లయితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానంలో పనిచేస్తే అక్కడ డబ్బులు ఉన్నాయి. ఇది వర్కింగ్ ప్లాన్ మిత్రులారా. ఏం చేయాలి, చేసిన పని చెప్పాలి, ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఇవన్నీ సర్వీసెస్ మనం వాడుకోవడం ద్వారా మనకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రమోషన్ ద్వారా ఇన్కమ్ వస్తూ ఉంది. ఇది 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. కానీ నేను మాత్రము దీనికంటే కూడా స్టెప్ 1 కంటే నేను స్టెప్ 2కే ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకంటే సమయం అంతే అవుతుంది, అంతే సమయంలో 3 కోట్లు సంపాదించే బదులు అంతే సమయంలో 178 కోట్లకు అవకాశం ఉంది. అయితే మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా పరోక్షంగా ఫ్రీయే మనకు. ఎందుకంటే ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 మిత్రులారా. కాబట్టి అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. అవి చూద్దాం డీటెయిల్స్గా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కొన్ని సర్వీసెస్లో క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావక్కడ, కానీ అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే.
కానీ మిత్రులారా, ఈ రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ ఎప్పుడు ల్యాబ్స్ కావు. ఇంకా బ్రహ్మాండమైనటువంటి విషయము, మనం ఈరోజు ఈ పని చేసినందుకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు నిద్రలో కూడా డబ్బులు వచ్చే పద్ధతి లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. పవర్ఫుల్ రీపర్చేస్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు మిత్రులారా. ఇక పోయినట్లయితే మీరు ఫ్రీ సైన్ అప్ చేయించారు అతనితోటి, మీ సమయం అయితే ఇచ్చారు కదా, మీ శ్రమ అయితే పెట్టారు కదా. కాబట్టి మిత్రులారా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 50 రివార్డ్ పాయింట్స్ అంటే 50 రూపాయలతో సమానమే. అవి ట్రాన్సాక్షన్స్లో రూపాలుగా కన్వర్ట్ అవుతాయి. నాకు ఈ పాయింట్ చాలా నచ్చింది మిత్రులారా. ఎందుకంటే మన యొక్క సమయాన్ని, మన యొక్క శ్రమను గుర్తించిన కంపెనీ మాత్రమే మనము బ్రతకగలుగుతాము. దాంట్లో మన జీవితం ఉంటుంది. వాడు డెవలప్ కావడానికి పెడితే మనం పని చేసేసి మన సమయాన్ని, మన శ్రమను ఎక్కడ పెడుతున్నాం చూడండి మిత్రులారా. ఏ కంపెనీ మనది కాదు, నెక్స్ట్ మనీ కూడా మనది కాదు మిత్రులారా. బట్ మన సమయాన్ని, మన శ్రమకు రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి మనం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్యాష్గా ఎలా కన్వర్ట్ అవుతాయి. రీఛార్జ్ చూసుకున్నట్లయితే రీఛార్జ్ లోపల 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బుకింగ్ సెక్షన్ ఉంది. బుకింగ్ సెక్షన్లో చూసినట్లయితే 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ మిత్రులారా, నెక్స్ట్ షాపీ ఉంది, మనకు మన సొంత షాపీ ఉంది. ఆ సొంత షాపీలో కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మిత్రులారా, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కంటే కూడా తక్కువ ధర ఉంది. నాకు కొన్ని ఫొటోస్ మిత్రులు పంపించారు, మీకు షో చేస్తాను. ఆ తర్వాత చూసినట్లయితే మనకు రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. మరి ముందే చెప్పా మీకు, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, మనమే దీన్ని డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్లో మనకు బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ మిత్రులారా. ఈ విధంగా ఒక సేవింగ్స్, రివార్డ్స్ పాయింట్స్ మనకు యూజ్ అయిపోతూ ఉన్నాయి, అర్నింగ్స్ అవుతా ఉంది. కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ ఎందుకు పాలసీలు అమ్ముతా ఉన్నాడు? కమిషన్ కోసం. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎందుకు అమ్ముతా ఉన్నారు ప్లాట్లు? కమిషన్ కోసం. అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఏమీ లేదు కదా ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మాత్రం గ్యారెంటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఎల్ఐసిలో కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఉండే ఒకప్పుడు, పాలసీలు కంటిన్యూ అయితేనే రిన్యువల్ కమిషన్ వస్తుంది. పాలసీల మధ్యలో బ్రేక్ అయిపోతే ఆగిపోతుంది. 20 సంవత్సరాల పాలసీ ఉంటే 20 సంవత్సరాల దాకా రిన్యువల్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ రాదు. అంటే బ్రేకబుల్ ఉంది అక్కడ ప్యాసివ్ ఇన్కమ్. కానీ నెక్స్ట్ మనీలో ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ టైం కోసం ఉంది మిత్రులారా. ఎప్పుడు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ కొనడం ఆగిపోతుంది మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు రీఛార్జ్ ఆగిపోతుంది మీరు అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రైమ్ మెంబర్షిప్ను మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రైమ్ మెంబర్షిప్ కోసం మీరు ఎవరినైనా రోజు మీరు మీటింగ్కి అటెండ్ చేయండి 9 o'clock. సబ్జెక్టు మీరు చెప్పకండి, సబ్జెక్టు నేను చెప్తా. లిస్టు తయారు చేయండి మిత్రులారా, వాళ్ళని ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తా, మీరు ప్లాన్ క్లోజ్ చేయండి, మీరు ఫాలో చేయండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి. ఫినిష్ ద సైకిల్. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టైం ఇక్కడ గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే, సర్వీసెస్ వాడుకుంటే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ 1500 రూపాయలు కంపెనీకి ఇస్తా ఉన్నాం. కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది, 1500 రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉంది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఒక అర్నర్గా మనకు ఒక గొప్ప బిజినెస్లో పార్ట్నర్షిప్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఆలోచన చేయండి మిత్రులారా, నేను కూడా 1770 రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి వచ్చాను. మరి ఈరోజు నేను ఏం డబ్బులు సంపాదిస్తున్నా మీరు చూస్తూ ఉన్నారు, మీకు కూడా డబ్బులు వస్తాయి ఆ విధంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, 1 lakh రూపీ పర్ మంత్ ఇన్కమ్ మీకు ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. 15వ తారీఖు ఆగస్టు 2021 వరకు ఒక 10,000 మందిని తయారు చేయాలనే దిశగా నేను పని చేస్తూ ఉన్నాను. మీరు కూడా రావచ్చు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నా యొక్క మిడ్ టర్మ్ టార్గెటే అది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 15% అంటే 18% జిఎస్టీ గవర్నమెంట్కు 270 రూపాయలు సమర్పించుకుంటున్నాం మనం. మొత్తం 1770 రూపాయలు మిత్రులారా జీవిత కాలంలో. ఇప్పటివరకు మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతో మందిని నమ్మారు. ఒక్కసారి జిఎస్టీ టీంలో మీరు ధైర్యం చేయండి, 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. రోజు ఒక వ్యక్తిని, మినిమం ఒక్క వ్యక్తిని తీసుకొని మీటింగ్కు రాండి మిత్రులారా. మీరు ఇందులో కోటీశ్వర్లు కావడం తథ్యం. ఆ తర్వాత మనం చూసినట్లయితే సేవింగ్స్, ప్రైమ్ మెంబర్షిప్ అయిన ప్రతి వ్యక్తికి కూడా డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి.
కేవలం ఆయన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఇట సర్వీసులు వాడుకోవడం ద్వారా. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రామ్ గురించి మీకు నేను చెప్పాను. అదే రెఫరల్ ప్రోగ్రామ్. కానీ ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని బలవంతం పెట్టకండి. మీరు మీటింగ్కి అటెండ్ కాండి. ఏదైతే వెంకట్ సార్ మీకు గైడ్ చేస్తూ ఉన్నారో చాలా క్లియర్గా నేర్చుకోండి. బిఫోర్గా రండి, ఆయనలాగా చెప్పండి, ఆయనలాగా గైడ్ చేయండి, ఆయనలాగా మీరు ఎడ్యుకేట్ చేయండి. మన పని అంతే మిత్రులారా. నేను రోజు ప్రజెంటేషన్ ఎందుకు ఇస్తున్నా, మీరు కూడా రోజు ఇవ్వండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే రెఫరల్ ప్రోగ్రామ్. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అని, మిత్రులారా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తున్న నెక్స్ట్ మనీ ఓన్లీ 5 to 10% మాత్రమే. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి రెఫరల్ ప్రోగ్రాంలో చూడండి మిత్రులారా, ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు. దీనికి ఎలాంటి సమయం కానీ సంఖ్య కానీ లిమిటేషన్ లేదు. ఎంతమందికైనా చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. బలవంతం లేదు మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉంటేనే పని చేయండి. కానీ ఆల్రెడీ మన మిత్రులు తెలియక మీకు చెప్పి ఉండొచ్చు. అంత మాత్రం చేత మీకు తెలియక చెప్పొచ్చు. నేను కూడా చెప్పొచ్చు, ఈ మీటింగ్లో ఎవరెవరు వచ్చారో నాకు తెలియదు, ఎంతమంది ఇందులో లోకేష్ బాబు ఉన్నారో, ఇందులో ఎంతమంది జగన్ బాబులు ఉన్నారో నాకు తెలియదు. కాబట్టి మీకు డబ్బులు కావాలి అనుకుంటే, మీరు ఆ స్థాయికి ఎదగలేదు అనుకుంటే మాత్రమే మీకు ఇందులో వెల్కమ్ ఉంది మిత్రులారా. మీరు ఒక యూజర్ మాత్రం ఉండొచ్చు. జగన్ బాబు కూడా యూజ్ చేసుకోవచ్చు, లోకేష్ బాబు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, యూజర్ ఎవరైనా కావచ్చు. అర్నర్ కావాలంటే మాత్రం కడుపులో ఆకలి ఉండాలి మిత్రులారా. ఆకలి ఉంటే మీరు అర్నర్ కాగలుగుతారు. ఈ వచ్చినటువంటి కష్టార్జితం ఏదైతే ఉందో ఐఎంపీఎస్ నెఫ్ట్ ద్వారా తీసేసుకోవచ్చు. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ మనకు డిడక్షన్ అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ వర్కౌట్ ఎలా ఇస్తా ఉంది, ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తా ఉంది. చాలా మంది ఇక్కడనే పప్పులో కాలేస్తారు. సోర్స్ ఏముంది, దాని సృష్టి ఏముంది అనేది అర్థం చేసుకోవాలి. పైసలు రావడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడి నుంచి పైసలు ఇస్తా ఉన్నారు అది మనం గమనించాలి మిత్రులారా. సృష్టి ఎక్కడ ఉంది. ఈ రోజు ఇక్కడ డబ్బులు ఎలా ఇస్తా ఉన్నారు, ఎవరైనా ప్రైమ్ మెంబర్ అయితేనే డబ్బులు వస్తుంది తప్ప మీరు ప్రైమ్ మెంబర్ అయి కూర్చుంటే డబ్బులు రాదు. అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఏం చేయాలి సార్? దానికోసం మీరు సమాజాన్ని అడగండి. డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఒక వ్యక్తికి సైన్అప్ చేయించండి, మీటింగ్కు తీసుకురండి 9 o'clock, అంతనే మీరు చేసే పని. మీరు సబ్జెక్టు చెప్పకండి. మీరు సబ్జెక్ట్ చెప్పడం ద్వారా 2 నష్టాలు ఉన్నాయి మీకు. ఒక నష్టము, మీ సమయం వేస్ట్ అయిపోతుంది. రెండోది, అతను అడిగిన దానికి కరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పలేకపోతే ఆ క్యాండిడేట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఒక గ్రేట్ పర్సన్ మీరు లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆయనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ప్రజెంటేషన్ అటెండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఎంతో మంది సీనియర్స్ ఎన్నో రకాల భాషలలో చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, రెఫరెండర్ను 20% అతనికి హెల్ప్ చేసినట్లయితే ఎవరికి హెల్ప్ చేస్తారు? మీరు మీ మాట ఎవరైతే విన్నారో వాళ్ళకే హెల్ప్ చేయండి. అందరికి హెల్ప్ చేయాల్సిన అవసరం మీకు లేదండి. మీరు చెప్పే బాధ్యత మీది. ఇంటే అతని ఇష్టం, వినకపోతే అతని ఇష్టం. ఆ తర్వాత మీరు అతనికి ద్వారా మనకు 300 వచ్చాయి, అతనికి మనం సర్వీస్ ఇస్తే మనకు మళ్ళీ 30 రూపాయలు వస్తూ ఉన్నాయి, అతనికి 300 వెళ్తా ఉన్నాయి. దీన్నే మనం హెల్ప్ అండ్ అర్న్ అంటాం. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ మిత్రులారా 10 లెవెల్స్ వరకు 74%. ఇక్కడ మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ఓహో, ఈ డబ్బులు నాకు ఎవరో తెలియని వాళ్ళ ద్వారా వస్తున్నప్పుడు వాళ్ళ కోసం నేను పని చేస్తే ఈ ఇన్కమ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఓహో వస్తుంది కదా అలానే పండుకుంటారు, అది రావడం ఆగిపోద్ది. అంతే మిత్రులారా. కాబట్టి మనము వాళ్ళు డబ్బులు మనకి ఇస్తా ఉన్నారు, మనం వాళ్ళకి సర్వీస్ ఇచ్చే దిశగా మనం పనిచేయాలి. మనకు డబ్బులు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేశాము అనేది మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. కంపెనీ మాత్రం 74% ఇస్తా ఉంది, 1110 రూపాయలు వెంటనే ఇన్స్టెంట్గా. బ్రహ్మాండంగా యాప్ నడుస్తూ ఉంది. కృష్ణమోహన్ సార్ చెప్తారు, అసలు సార్ విచిత్రం అనిపిస్తుంది, ఆయన కంటే ముందు నాకే డబ్బులు వస్తున్నాయని. అంటే అర్నింగ్లో #1 యాప్ పర్ఫెక్ట్గా ఉంది. సేవింగ్స్ లోపల కొద్దిగా 10-20%, అంటే యూజేజ్ లోపల సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి దానికి, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్. అంతే తప్ప ఇక్కడ మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు మిత్రులారా. తర్వాత 6% రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తూ ఉంది. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. టోటల్ 90% మిత్రులారా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కోటీశ్వర్లు కావడం చాలా సర్వసాధారణం ఇక్కడ.
ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే మిత్రులారా చనిపోయినటువంటి వ్యక్తి నలుగురిని పిలుచుకుంటా ఉన్నాడు. బ్రతికుండంగా మీరు ఈ భూమి మీద ఒక 5 మందిని మిత్రులారా, ఎవరు వాళ్ళు? 5 మంది అంటే 5 మంది 1770 అంటే మన అక్క బావ అన్న వదినే అది కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డబ్బు సంపాదించాల్సిన ఆలోచన, డబ్బు సంపాదించాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళు. సో మిత్రులారా, డునేతో ఖుదా మిల్తా అంటారనమాట. కాబట్టి 5 మంది మీరు అనుకుంటే డెఫినెట్గా దొరుకుతారు. అయితే మీరు రెగ్యులర్గా మీటింగ్కు రావడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది తప్ప లేకపోతే కాదు మిత్రులారా. కాబట్టి మీరు ఉదయం రాత్రి మీ 24 గంటలలో 2 గంటలు దీనికోసం ఇవ్వండి. ఎందుకంటే మిత్రులారా, మీరు చేసే వ్యాపారంలో ఈ ఇన్కమ్ లేదు, మీరు చేసే వ్యాపారంలో ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ లేదు, యాక్టివ్ ఇన్కమ్ కూడా లేదు మిత్రులారా. నేను ఇక్కడ చూడండి, ఒక్కసారి చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మిత్రులారా, ఇది 10 రోజులలో కావచ్చు, 10 గంటలలో కావచ్చు, 10 వారాలలో కావచ్చు, 10 నెలలలో. మీకు చెప్పాను కదా, చూయించాను కూడా మీకు. నేను 5 సంవత్సరాల కాలంలో ఇది సాధిస్తున్నా. మిత్రులారా, మీరు చేసే వ్యాపారంలో మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఓపెన్గా చెప్పడానికి ఇగో అడ్డొస్తుంది మనకు, కాబట్టి మీ ఆత్మ పరిశీలన చేయండి. మీరు చేసే ఉద్యోగం ద్వారా, మీరు చేసే వ్యాపారం ద్వారా 178 కోట్లు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది. మరి అవకాశం లేనప్పుడు దాన్ని సమితి తల్లి ప్రేమతోటి చూడండి, దీన్ని సొంత తల్లి ప్రేమతోటి చూడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఇన్వెస్ట్మెంటే మన టైం. ఇక్కడ మ్యాక్సిమం టైం, మ్యాక్సిమం ఇన్కమ్. మీరు ఒక వ్యక్తిని అటెండ్ చేస్తారో, రేపు రాత్రి 9 గంటలకు 5 మంది వ్యక్తులను అటెండ్ చేస్తారో, ఇది ఎవరికి వాళ్ళపైనే ఆధారపడుతుంది. ఆ తర్వాత మిత్రులారా, మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. ఫిగర్ మార్చండి. 6 1000 1000 కోట్లు అవుతుంది. అయితే మిత్రులారా, కొంతమంది మాత్రం సోడా వాటర్ లాగా చేస్తూ ఉంటారు. అంటే ఎంబడే లేచిన లేడీకి పరుగు అనమాట. అంటే ఒక్క రోజు అలసిపోయేంత పని చేస్తాడు, ఇక తెల్లారి నుంచి చేయడిగా. స్పెషల్గా మన 2 రాష్ట్రాలకు మిత్రులారా, ఆంధ్రులు ఆరంభ సూరులు అని ఉంది మనకు. ఆ టైటిల్ను కొద్దిగా మారుద్దాం మిత్రులారా. రెగ్యులర్గా పనిచేద్దాం, రోజు పనిచేద్దాం, రోజు ఒళ్ళు దోముకున్నట్టు, రోజు పండ్లు దోముకున్నట్టు, రోజు 2 గంటలు మీటింగ్ అటెండ్ అవుదాం ఫర్ 90 డేస్. 90 డేస్. మా సీనియర్ నాకు అదే చెప్పాడు, నేను మీకు అదే చెప్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎంత కావాలనుకుంటే అంత, కావలసినంత కాదు మిత్రులారా. మీరు కోరుకున్నంత కోరండి, పొందండి. ఎంత కోరుకుంటారో అంత కోరుకోండి. మంచి అవకాశం వచ్చింది, కోరుకండి. ఆ తర్వాత మిత్రులారా, మూడో ఇన్కమ్ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు ఇది. ఇదే మనకు నిద్రపోతున్నా కూడా డబ్బులు వచ్చే విధానం. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళకు 2,10,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తూ ఉంది. అది రావడానికి కారణం ఏంటి? ఈరోజు వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మనం ఏం చేస్తూ ఉన్నాం మిత్రులారా, 1,00,000 మందిని టీం తయారు చేస్తూ ఉన్నాం, డబ్బులు సంపాదించుకుంటా. ఇక కొంతమందికి డబ్బులు వచ్చినాక కూడా పని చేయరు. ఇక అది వాళ్ళకి ఏమని చెప్పాలనో, వాళ్ళ నెత్తి మీద ఏముందో తెలియదు. అది వాళ్ళకు వదిలేద్దాం. మనం ఆ కేటగిరీలో పోవద్దు. సెట్ వర్కర్ కేటగిరీలో మనం పోవద్దు, నెట్వర్క్ కేటగిరీలో ఉందాం. సో నెట్వర్క్ కేటగిరీలో మనం ఏం చేస్తున్నాము, డబ్బులు తీసుకుంటా ఉన్నాము. డబ్బులు తీసుకునే దిశగా మనము సీనియర్స్ నుంచి వచ్చే మన మెసేజ్లు మన టీంకు పంపిద్దాం, మీటింగ్ ఐడీలు వాళ్ళకు పంపిద్దాం. ఎంత బద్ధకం మిత్రులారా. కొంతమంది జూనియర్లు ఫోన్ చేస్తూ ఉంటారు, నాకు మీటింగ్ ఐడి రాలేస్తారని. మరి వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారో నాకు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అవుతుంది. అరే వీళ్ళు ఎలా బాగుపడాలి, వీళ్ళని ఎవడు బాగుపరచాలి అసలు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా కాకుండా స్మాల్ వర్క్, స్మార్ట్ వర్క్, సీనియర్ నుంచి వచ్చిన మెసేజ్ వాళ్ళకు ఫార్వర్డ్ చేయడం అంతే. ఆ తర్వాత మీటింగ్కు అటెండ్ చేయడము. ఆ తర్వాత వెంకట్ సార్ ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. ఎలా 10 మందికి పంపించాలని చెప్తే 10 మంది పేర్లు రాయడానికే మనకు బద్ధకం అండి. ఎలా అవుతుంది చెప్పండి? ఆ తర్వాత మీరు చూడండి, కింద కూడా జూనియర్లకు పంపియండి. ఎంతమంది పంపిస్తున్నారు? ఇమీడియట్ సీన్ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్కు పంపించడానికి కూడా మనకు బద్ధకం అయితే, ఎవడు భగవంతుడు కూడా మనల్ని మార్చలేడిగా. ఎవరికి మార్చే శక్తి లేదు, మనము మారనంత వరకు. ఈరోజు మనం రియలైజ్ కావాలి, మనం కళ్ళు తెరవాలి. ఏం పని చేస్తున్నాము? స్మాల్ వర్క్, స్మార్ట్ వర్క్. ఆ ఫార్వర్డ్ చేయడానికి ఇబ్బంది మిత్రులారా. సో నేను కూడా కంపల్సరీగా మీకు ఫార్వర్డ్ చేసే మీటింగ్లోకి వస్తా. నేను ఈరోజు మీటింగ్లు ఉన్నా అని చెప్పేసి
మీరు కూడా చేయండి. మీకు అర్థం కాకపోతే మీ సీనియర్ని అడగండి. సార్ నాకు అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలి? కానీ మనం అడిగితే మనకి ఏడనో ఈగో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నేను ఎందుకు అడగాలి? నాకు తెలియదా? నాకు తెలివి లేదా? 100% మన తెలివికి నిదర్శనమే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఈరోజు. సో మిత్రులారా, మనం ఈగోను కొద్దిగా పక్కకు పెట్టుకొని పనిచేసే వ్యక్తులు కోటీశ్వర్లు అవుతారు. ఈరోజు 1,00,000 మంది టీం తయారు చేసిన మిత్రులారా, ఇక్కడ ఒక ఇంట్లో 2 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అది జియో కావచ్చు, ఓడా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఏ నెట్వర్క్ అన్నా కావచ్చు. వాళ్ళు 2 ఫోన్లు, ₹200 రీఛార్జ్, ₹400, వాళ్ళకి ₹8 క్యాష్ బ్యాక్ వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% ₹2,00,000 10 మందికి వంచితే ₹20,000 మిత్రులారా. ఓన్లీ రీఛార్జ్ చేసుకోమని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు భోంచేయకపోయినప్పటికీ రీఛార్జ్ చేసుకుంటారు. ఇంట్లో టీవీ రీఛార్జ్ చేసుకోకపోతే మనకు అన్నం పెట్టారు. సీరియల్స్కి ఎంత మన మహిళా మనులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు తెలుసు. అంత అటువంటి ఒక సిస్టంలో మనం ఉన్నాం కాబట్టి ఆ రీఛార్జ్ పైన మనకు క్యాష్ బ్యాక్ వచ్చుద్ది. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మిత్రులారా, అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి ఒక ఇన్సూరెన్స్ అనేది బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్, అంత పెద్ద బిజినెస్ ఇది, దానిపైన కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, ఇదే మన యొక్క ఫ్యూచర్, మన ప్లాన్, మన యొక్క ప్రాజెక్ట్, మన యొక్క సిస్టమ్ తయారు చేసేటప్పుడు మాత్రమే మనం పనిచేయాలి. మరి మీరు ఈరోజు ఆలోచన చేయండి, మీకు ఎన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ ఉన్నాయి? మీకు అగ్రికల్చర్ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తూ ఉంది? మీకు రెంట్స్ ద్వారా, మీ కాంప్లెక్స్ల ద్వారా ఎంత రెంట్స్ వస్తూ ఉన్నాయి? మీ బ్యాంకు ద్వారా మీకు ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతా ఉంది? మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంది? ఇట్స్ కాల్డ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్. సో మిత్రులారా, ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మనకు, జనరేషన్ టు జనరేషన్. ఇది మీరు అర్థం చేసుకోండి. ప్రతి క్షణంలో మనకు డబ్బులు వచ్చే విధానం మీ సీనియర్స్ను కూడా చూడండి. నేను కూడా మీకు లైవ్లో చూపిస్తా. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనకి ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ, ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ ఉండదు. ఎందుకంటే కంపెనీ మనకు తీసేసుకుంది అడ్మిన్ ఛార్జెస్, ఇక్కడ ఇవ్వట్లేదు. 100% మనం దాన్ని సర్వీస్లో వాడుకోవచ్చు. మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, అన్ని సర్వీసెస్ మనం వాడుకోవచ్చు ఇక్కడ ఆ డబ్బులతోటి. ఆ తర్వాత చూసినట్లయితే టీమ్ రాయల్టీ మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత బ్రహ్మాండమైనటువంటి రాయల్టీ ఉంది. మిత్రులారా చూడండి ఒక్కసారి, ఫ్రంట్ లైన్లో 5 మంది, వీళ్ళు యూజర్స్ కావచ్చు, అర్నర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీన్నే మనం 5 ప్రైమ్ అచీవర్ అంటున్నాం మిత్రులారా. మనం వాళ్ళకి అభినందన ప్రోగ్రాం చెప్దాము. ఈ రోజు మన మీటింగ్ లో కూడా ఒక మిత్రుడు బిఆర్ యాదవ్ గారు, పత్తిపాడు వాస్తవ్యులు, ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ మన మధ్యలో ఉన్నారు. అతనికి అభినందన ప్రోగ్రాం తెలుపుకుంటాం. తర్వాత అతను కూడా వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్. ఎవరైతే 5 మందిని తెచ్చారో అందులో నుంచి ఒక్క లెవెల్ కిందికి వస్తే 9 ప్లస్ 5 14 ప్రైమ్ మెంబర్లు అవుతాయి మిత్రులారా. కంపెనీ టర్న్ ఓవర్లో 1% తీసుకోవచ్చు. ఇట్స్ కాల్డ్ ఏ సిల్వర్ రాయల్టీ. రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. దాని తర్వాత ఈ 5 మందిని సిల్వర్ చేసినట్లయితే, వాళ్లకు హెల్ప్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం మిత్రులారా. గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1% వెళ్తుంది, మనకు 1% వస్తుంది. ఆ తర్వాత మనం డైమండ్ కావడానికి మిత్రులారా, మనము తెచ్చిన వాళ్ళను సిల్వర్ చేయాలనే రూల్ లేదు, ఈజీ చేసేసింది కంపెనీ. 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క వ్యక్తి కూడా మనకు గోల్డ్ అయిపోతే మనం డైమండ్ అయిపోతాం మిత్రులారా. ఈరోజు వెంకట్ సార్ నాకు 9వ లెవెల్స్లో ఉన్నారు మిత్రులారా. అర్థం చేసుకోండి, వ్యక్తిగతంగా మేము ఎవరం ఫేస్ టు ఫేస్ చూసుకోకపోయినప్పటికీ ఈరోజు ఒక యాక్టివ్ పర్సన్గా ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, 9వ లెవెల్లో ఉన్నారు. అంటే మనము టీం తోటి అసోసియేట్ అయినట్లయితే తప్పకుండా మనతోటి అందరు అసోసియేట్ అవుతారు. ఎప్పుడైనా మనము మన చేయిని అందించినట్లయితే మన చేయిని వాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి మనము చేయాలి మిత్రులారా. అందుకే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోండి అంటారు. కాబట్టి సీనియర్గా మనము వర్క్ స్టార్ట్ చేయాలి. వెంకట్ గారికి తెలియదు కదా, నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాక వెంకట్ గారు వచ్చారు. ఆ వెంకట్ గారు నా మధ్యలో 8 మంది ఉన్నారు, దానికి 8 స్టోరీలు ఉన్నాయి, అదంతా పక్కన పెట్టేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ తయారు చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి మనం. సో ఆ తర్వాత మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ రాయల్టీలు అన్నీ కూడా మనకు మన టీం అయితే
ఆ తర్వాత మనం చూసినటువంటి మనకు క్రాస్ లెగ్ కావచ్చు, అప్లైన్ కావచ్చు, కంపెనీ టర్న్ ఓవర్ మిత్రులారా, క్రౌన్ డైమండ్ షిప్, దిస్ ఈజ్ అవర్ షార్ట్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ మీరు ఎప్పుడు అవుతారు? మీ ఇష్టం. 6 స్టెప్స్ ఉన్నాయి. 6 నెలల, 6 వారాల, 6 సంవత్సరాల. డిసైడ్ యువర్ సెల్ఫ్, డిక్లేర్ యువర్ సెల్ఫ్. సో మిత్రులారా, ఈరోజు 3 లక్షల రూపాయలు వస్తూ ఉంది నెలకు. 3 నెలలకు ఒకసారి ఇస్తుంది కంపెనీ. ఈరోజు 9 లక్షలు వస్తూ ఉంది. నెలకు 3 లక్షలు మిత్రులారా. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఈరోజు ఎక్కడ కూడా లేదు మిత్రులారా ఇలాంటి రాయల్టీ. ఒక్క నెక్స్ట్ మనీలో ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక్క నెల లేట్ అయిపోతే మనకు 3 లక్షల రూపాయలు లేట్ అవుతాయి. ఈరోజు మన పర్సులో నుంచి 100 రూపాయలు పడిపోతే మనం బాధపడతాం మనం, ఎందుకంటే కనిపించింది కాబట్టి. కానీ ఒక్క నెల లేట్ చేస్తే 3 లక్షలు లేట్ అయిపోతుంది మిత్రులారా. కాబట్టి మీరేం చేస్తారు అంటే ఈ 5 మందిని చేసి వాళ్ళని ఫోన్లు చేసి వాళ్ళని తంగు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీరు కంటిన్యూగా ఫ్రంట్ లైన్ పెంచండి. రోజు మీకు సమయం దొరకొద్దు అసలు. వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మీరు బిజీగా ఉండాలి. అంటే బిజీ అంటే నెక్స్ట్ మనీ బిజీగా ఉండాలి, మీరు వేరే బిజీలు ఉండొద్దు. ఈ విధంగా మీ ఫ్రంట్ లైన్ పెంచండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫ్రంట్ లైన్ పెంచండి. ఎప్పుడైతే మీరు ఫ్రంట్ లైన్ పెంచుతారో మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మిత్రులారా. మీరే చూడండి, మనకు 5 బాల్స్ ఉన్నాయి, మీరు ఒకటే రన్ తీసుకోవాలి. ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఆట ఆడగలుగుతారు. ఇది గేమ్, లైఫ్ అని ఇక్కడ బిజినెస్ గేమ్ మిత్రులారా ఇది. కానీ మీరు మాత్రము ఒక్కటే బాల్ ఉంది మీ దగ్గర, 5 రన్నులు తీసుకోవాలి. అంటే ఇక మనం ఏం చేస్తాము, ఒక 5 మందిని అపాయింట్మెంట్ చేసినాక ఇక పెద్దమ్మ గుడికి పోయో తిరుపతి బాలాజీ దగ్గరకు పోయి ఒట్టు తింటాం. ఇక నేను ఇక ఫ్యామిలీ ప్లానింగ్ ఇక ఎవరికి చేయడు. ఇక వాళ్ళకి ఇక ఫోన్ చేసి మీరు చేయరేంటి అంటే వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, మనం ఆగిపోవచ్చు మిత్రులారా. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకండి, కంటిన్యూ చేయండి. రెగ్యులర్ సైనప్లు చేయండి, ఫ్రీ సైనప్లను పెంచండి. ఆ ఫ్రీ సైనప్ అయిన వ్యక్తిని కూడా బలవంతం చేయకండి, అబద్ధాలు చెప్పకండి. అంటే అబద్ధం మీన్స్ తెలియక చెప్తాం మనం, మీన్స్ కన్ఫ్యూజ్ చేసి, అంటే మనకు చిన్నగా ఏదో అబద్ధం ఆడతాం అంటే తెలియక. అలాంటివి చేయొద్దు మిత్రులారా. సబ్జెక్టు సరిగా చెప్పండి. ఆయన వచ్చినా సంతోషపడండి, ఆయన రాకపోయినా మీరు బాధపడకండి. ఆ తర్వాత మిత్రులారా, క్రౌన్ డైమండ్ షిప్ అనేది తీసుకుంటా ఉన్నాము. ఆ తర్వాత ఈచ్ 1 టీచ్ 5 చేసినందుకు లీడర్షిప్ రాయల్టీ వస్తూ ఉంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు 10% వస్తుంది మిత్రులారా. రాత్రి 12 గంటల తర్వాత 5:25 ఎవరైతే పూర్తి చేసుకుంటారో 30 రోజులలో గోవాలో పోయి ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత 5 మందిని గోవాకు తీసుకుపోయినట్లయితే 90 రోజులలో మనము దుబాయ్కి పోయే అవకాశం ఉంది కంపెనీ ఖర్చులతోటి. అయితే స్టార్టింగ్లో కొద్దిగా అర్థం కాక మనం తప్పు చేస్తే అబ్బా అప్పుడు ఎందుకు నేను అర్థం చేసుకోకపోతే, అన్ని కంపెనీలాగా ఇది అనుకున్నా, నాయనా పులొచ్చి అనుకుంటారు కొంతమంది. అందుకే అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆయన ఏం ఆలోచన చేశాడు, సెల్యూట్ చేయాలి. 90 రోజుల తర్వాత కూడా మీకు దుబాయ్కి తీసుకెళ్తా అంటున్నారు, ఫారెన్ టూర్ తీసుకెళ్తా అన్నారు. ఎప్పుడైతే మీరు 5:25, 125, 625 స్ట్రక్చర్ పూర్తి చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిని కూడా మీరు పాస్పోర్ట్ రెడీ చేసుకోమనండి. నెక్స్ట్ మనీ ద్వారా మనం ప్రపంచ యాత్ర చేయబోతా ఉన్నాం. దాని తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది, అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది మిత్రులారా. నేను బాగుపడతా ఉన్నా, మీరు చూస్తూ ఉన్నారు. చెయ్యి కలుపుదాం, కలిసి పని చేద్దాం, మన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇద్దాం, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం ఒక మంచి వ్యక్తిగా మనం ఇక్కడ అభివృద్ధి చెందుదాం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మార్నింగ్ టైంలో మీకు అప్లికేషన్ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ప్రైమ్ మెంబర్ కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకున్నట్లయితే 16,731 ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. అంటే ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టము నెక్స్ట్ మనీలో ఉంది. యాజ్ ఏ యూజర్గా మీరు 1770 చెల్లించినందుకు సంవత్సరానికి మిగులుతున్నప్పుడు మీ పిల్లల ఫీజులకు లేకుంటే పండగకి బట్టలకు ఉపయోగపడుతుంది. సైన్అప్ చేయని వాళ్ళు మిత్రులారా, ఈ రోజు వెంటనే మీరు సైన్అప్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది మీటింగ్ అటెండ్ అయినాక సైన్అప్ చేసుకుంటామంటారు. నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది లేదు మన దగ్గర. ఆ తర్వాత మిత్రులారా, సైన్అప్ ఈజ్ ఫ్రీ. సో మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, మీ సీనియర్ సహకారం తీసుకోండి. సీనియర్ మీకంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నప్పటికీ, కలర్ తక్కువ ఉన్నప్పటికీ అతను మీకంటే ముందు వచ్చిండు కాబట్టి రెస్పెక్ట్ టు ద సీనియర్. ఆ తర్వాత మిత్రులారా, అతని ద్వారా మీరు 10 మంది నెంబర్స్ తీసుకోండి. యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను సెలెక్ట్ చేసుకోండి.
అంతే తప్ప మంచి సీనియర్ అని చెప్పేసి మనకి ఎవరైతే చెప్పినరో వాళ్ళని కట్ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళడం, దట్ ఈస్ రాంగ్ మెథడ్. సో మిత్రులారా, మీరు ఇక్కడ అతని యొక్క సీనియర్ యూజర్ నేమ్ తీసుకొని ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి, పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి, నేము, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి, కింద కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనది లీగల్ కంపెనీ కాబట్టి కంపెనీ మనం కూడా లీగల్ అయిన వాళ్ళకే ఇస్తుంది, పాన్ కార్డ్ ఈజ్ మస్ట్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మన మొబైల్లో ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మనము అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత డబ్బులు మాత్రం మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ యాప్ ద్వారా కంపెనీకి పేమెంట్ చేయొచ్చు. వాలెట్ అనే సెక్షన్ ద్వారా యాడ్ మనీ తర్వాత యాడ్ మనీని సెలెక్ట్ చేసుకుంటాం 1770. ఆ తర్వాత గేట్వేస్ ఓపెన్ అవుతాయి మిత్రులారా. మీకు ఎడ్యుకేషన్లో ఇవన్నీ లైవ్లో చూపించడం జరుగుతుంది. దాని తర్వాత చూసినట్లయితే మరి మన గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆన్లైన్ అకౌంట్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే కొద్దిగా తొందరగా అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత డబ్బులు వచ్చేస్తాయి. ఆ తర్వాత చూసినట్లయితే యాప్ ఓపెన్ చేసి అప్గ్రేడ్ అనండి, అప్గ్రేడ్ నౌ చెక్ చేయండి, తమ్ మార్క్ వస్తుంది. ప్రమోషన్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. 90 days మార్నింగ్ నైట్ రెగ్యులర్గా మీరు అటెండ్ కాండి. మేము ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉన్నదో మీ పనులన్నీ చేస్తూ ఈ టాస్క్ను మీరు పూర్తి చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో మీరు ధనవంతులు కావడంలో ఎవరు ఆపేటటువంటి శక్తి లేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి వచ్చిన కంపెనీ సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ మనీ. మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన సీనియర్, అతని యొక్క జూనియరే. నెక్స్ట్ టైకూన్స్ ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేస్తా ఉన్నారో సుభాష్ సార్ మన యొక్క అప్లైన్. నెక్స్ట్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది, రిజర్వేషన్ చేసుకోండి, లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైకూన్స్ నేను 2 సార్లు ట్రైనింగ్కి వెళ్ళొచ్చా. సో మై డియర్ ఫ్రెండ్స్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. సోషల్ మీడియా పైన అపారమైన పట్టు ఉంది. ఈరోజు డిజిటల్ మీటింగ్స్ ఈరోజు నేనైతే జూమ్ చేస్తా ఉన్నానో సారే నాకు నేర్పించారు. కానీ మిత్రులారా, 5 నిమిషాల కోసం నేను 5 గంటల టైం ఇచ్చాను హైదరాబాద్కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్. సో నేను ఆ రోజు నుంచి ఇది నేర్చుకొని పని చేస్తున్నా మిత్రులారా, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు ఈ సెషన్కి వచ్చి మీరు సక్సెస్ చేసినందుకు అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. మీకు ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆ క్వశ్చన్కు మీ క్వశ్చన్స్కు ఆన్సర్ నేను ఇస్తాను. ఆ తర్వాత చూసినట్లయితే మన మధ్యలో ఈరోజు ఎవరైతే 5 ప్రైమ్ అచీవర్ అయ్యారో బిఆర్ యాదవ్ గారు, పత్తిపాడు వాస్తవ్యులు మన మధ్యలో ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఒక్కసారి సార్కు అభినందన చెప్దాం. సార్ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీరు ఏ విధంగా ఈ యొక్క 5 ప్రైమ్ అచీవ్ను సాధించారు, మీ డైరెక్ట్ వర్క్ను ఏ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్నారో మన కుటుంబ సభ్యులతోటి మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. వెల్కమ్ బిఆర్ యాదవ్ గారు, పత్తిపాడు వాస్తవులు. యాదవ్ గారు మీరు వెంటనే ఈరోజు మీరు హీరో ఆఫ్ ద డే. మీరు తొందరలోనే 5 ప్రైమ్ అచీవర్ మీ కింద వాళ్ళని కూడా చేసినట్లయితే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అవుతారు. ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 CR అనేది మీ అకౌంట్లోకి రావాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని మీకు జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు తెలుపుతున్నాం మిత్రులారా. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా ఈ రోజు సెషన్ పైన మీకు క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. యు టేక్ ద క్లారిటీ ఆన్ టుడేస్ ప్రెజెంటేషన్. ఎనీవన్ సార్? మీ స్క్రీన్ టచ్ చేసినట్లయితే రైట్ సైడ్లో మీకు మోర్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి, రేజ్ హ్యాండ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో మీకు అన్మ్యూట్ టచ్ చేసినట్లయితే మైక్ ఓపెన్ అవుతుంది, మీరు అడగవచ్చు, నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఎలాంటి గోపీనాథ్ గారు రైట్ సార్, మీ దగ్గర లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ అని ఉంటుంది, అక్కడ దాన్ని మీరు టచ్ చేయండి, మైక్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ అని ఉంది చూడండి. గోపీనాథ్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్తే సార్. చెప్పండి మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. గోపీనాథ్, మై సీనియర్ ఇస్ హరి, ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ సార్. కరీంనగర్. చెప్పండి గోపీనాథ్ సార్. సార్, మనీ ఎర్నింగ్ అనేది ఓన్లీ ఇప్పుడు సేవింగ్స్ ద్వారానే అవుతుందా, ఇంకా వేరే ఏమన్నా అవెన్యూస్ ఉన్నాయా? సేవింగ్స్ ద్వారా కూడా అవుతుంది, ప్రైమ్ మెంబర్ ద్వారా కూడా అవుతుంది. ఓన్లీ 2 ways అంతే.
2 వేస్ కాదు, చాలా వేస్ ఉన్నాయి. ప్రెజెంటేషన్ లో ఉన్నారు కదా మీరు, ఆ! ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మార్నింగ్ ఎడ్యుకేషన్ లోపల మీకు ఇంకా ఏ ఏ సెక్షన్స్ ద్వారా ఎక్కడెక్కడ అవుతుంది అనేది చాలా డీటెయిల్డ్ గా మీకు దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఖాళీ మీకు కొన్ని మాత్రమే అక్కడ చూపించడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్. ఆఫ్‌లైన్ మీటింగ్ ఎప్పుడుంటది సార్? ఆఫ్లైన్ అంటే నాకు అర్థం కాల. అంటే డైరెక్ట్ మీటింగ్స్ ఎప్పుడన్నా కండక్ట్ చేస్తారా? ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఉంటుందా అట్లా అని? ఇది అవసరం లేదు సార్. చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్ మీటింగ్, ఆన్లైన్ మీటింగ్ లో తేడా ఏమవుతుందంటే, ఆఫ్లైన్ అనేటటువంటిది ఎక్స్‌పెండిచర్స్ తోటి కూడుకుంది. ఆ! సార్. ఇక్కడ మనకి ఎక్స్‌పెండిచర్ జీరో చేయాలనేదే ఉద్దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు పోస్ట్ కార్డ్ లెటర్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఆ! వాట్సాప్ సార్. వచ్చేసింది. దీంట్లో 2 అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. వాట్సాప్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే మనం ఆ లెటర్ పంపియొచ్చు. రెండోది ఎక్స్‌పెండిచర్ జీరో. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఈ రోజు మీటింగ్ మనం కండక్ట్ చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు నైట్ 10:20 అవుతుంది. హ్మ్. టోటల్‌గా ఈ రోజు మీటింగ్‌లో 3 రాష్ట్రాల నుంచి ఉన్నారు సార్ ఇక్కడ. ఆహాహా! ఇదే ఓకే గనక సార్. మనం ఫిజికల్ అంతెందుకు, మీరు కరీంనగర్‌లో ఉన్నారు సార్. నేను ఆ! హైదరాబాద్‌లో ఉన్నా. ఈ మీటింగ్ ఇప్పుడు 10 గంటలకు అవుతుంది. మీరు సార్. రావడానికి, మీరు వెళ్ళడానికి ఎంత టైం ఖర్చవుతుంది? ఎంత డబ్బు ఖర్చవుతుంది? అయితే ఇక్కడ హుహు. మస్ట్ సార్. ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ ఏందంటే ఎక్స్‌పెండిచర్ జీరో చేయాలి అనేది నంబర్ 1. ఓకే తర్వాత సార్. ఓకే. నంబర్ 2 ఏంటిదంటే మనకు ఫిజికల్ ప్రోగ్రామ్ దీనికి అవసరం లేదు. ఎందుకు హ్మ్. అవసరం లేదు అనేది కూడా మీకు చెప్తా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నా. నేను ఒక అలోవెరా జ్యూస్ అమ్ముతున్నా. నేను హ్మ్. అలోవెరా జ్యూస్ అమ్మాలనుకున్నప్పుడు మీరు డెమో చూసినప్పుడు మాత్రమే నా అలోవెరాకు, వాళ్ళ అలోవెరాకు తేడా ఏంది తెలుస్తది. యెస్. యెస్. అంటే ఫిజికల్ ప్రొడక్ట్‌లో మీకు అంటే కంపల్సరీగా మీకు కళ్ళతోటి చూడాలి మీరు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, రీచార్జ్ అవుతదని చెప్పాను. మీరేం హ్మ్. చేశారు? ఇక్కడ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రైమ్ మెంబర్ అయిపోయారు. 4 గంటలు కాగానే మీ దగ్గర రీచార్జ్ చేసుకున్నారు. హ్మ్. అందుకే దీన్ని ఏమంటాం మనం, ఫిజికల్ డెలివరీ. అంటే ఫిజికల్ కాదు, ఇక్కడ అంతా కూడా ఇన్‌స్టంట్ డెలివరీ అంటారు దీన్ని. ఆహాహా! కాబట్టి మీకు కావాల్సిందేంది, ఎక్స్‌పెండిచర్ జీరో. రూ. 1770 తోటి మనం బిగించేస్తా ఉన్నాము. ఆ తర్వాత హ్మ్. మార్నింగ్ నైట్ మీటింగ్ కనెక్ట్ అవుతుర్రు మీరు. వాళ్ళని రామని చెప్తుర్రు. ఇంతే మీరు చేసే పని. ఆహాహా! ఎంతమంది గావాలి? ఎలా గావాలి? అనేది మీకు నేను ఆల్రెడీ చార్ట్ చూయించిన. అయితే ఒక్క వ్యక్తి వచ్చినా డబ్బులొచ్చే సిస్టమ్ ఉంది గోపీనాథ్ సార్. అవును సార్. సార్. ఇంతకుముందు గతంలో మనం చేసిన నెట్‌వర్క్‌లలో ఏమైందంటే, చెప్పడానికి మనం అక్కడ ఏం చెప్పినామంటే, బై ద ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, రికమెండ్ ద ప్రొడక్ట్ అని చెప్పినాం మనం. హ్మ్. కానీ ప్రొడక్ట్ చెప్పిన తర్వాత డబ్బులిచ్చేటప్పుడు మళ్ళా మనం ఏం చెప్పినాము? మీకు రైటు, లెఫ్ట్ లేదని, లేకపోతే మీరు మళ్ళా కొనలేదని మనకు గొల్లాలు పెట్టిర్రు. రైట్ సార్? హ్మ్. యెస్ సార్. సార్. ఇక్కడ అలాంటిది లేదు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు నన్నొక్కరినే అపాయింట్ చేశారు. మీరు అసలు రెండో పర్సన్ అపాయింటే చేయలే. హ్మ్. నా టీమ్ పైన మీ లెవెల్స్ ప్రకారంగా మీకు డబ్బులు ఇచ్చేయడం జరుగుతది. నంబర్ 1 థింగ్. హుహుహు. నంబర్ 2, ఇంతకుముందు గతంలో మనం చేసిన దాంట్లో ఎంఆర్‌పీ ఒకటుంటది. దానికి బీవీ ఒకటుంటది. హ్మ్. బీవీ పైనే డిస్ట్రిబ్యూషన్ ఉంటది. ఎంఆర్‌పీ పైన డిస్ట్రిబ్యూషన్ ఉండదు బయట. హుహుహు. ఈ రోజు ప్రైమ్ మెంబర్‌షిప్ రూ. 1500. ఈ 1500కు 1500 కౌంట్ చేస్తుంది నంబర్ 2. హుహుహు. నంబర్ 3, మీరు పెట్టిన తర్వాత కట్ ఆఫ్ డేట్ వారం రోజులు ఆగాలి, నెల రోజులు ఆగాలి. మన డబ్బులు మనకేదో బిచ్చం ఇచ్చినట్టు వాళ్ళ బిల్డప్‌లు. హ్మ్. ఇక్కడ అలా లేదు. ఇన్‌స్టంట్‌గా ఇప్పుడే మీరు చేయండి. ఇప్పుడే పే ఔట్ పెట్టండి. 1 మినిట్ లోపల, 10 సెకండ్స్ లోపల మీరు ఏటీఎం నుంచి తీసేసుకోండి. నంబర్ హ్మ్. 4, గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఆమోదించింది 277 సీరియల్ నంబర్. ఆ హ్మ్. తర్వాత లేదండి నేను ఫిజికల్ ప్రోగ్రామ్ చేస్తా. చేయొచ్చు. చేయొద్దనేది ఏం లేదు. బట్ ఏమైతది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనున్నానండి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావాలి. అంటే హ్మ్. అట్‌లీస్ట్ మినిమమ్ నాకెంత ఖర్చొస్తుండొచ్చు మీరు చెప్పండి. నా హంగు, ఆర్భాటం ద్వారా రావాల్సొస్తది. యెస్. యెస్. మామూలుగా ఉంటది. నేనొక బస్సులో వచ్చినా అనుకో, సైకిల్ మీద వచ్చినా అనుకో, చేరేటోడు కూడా చేరడు. హ్మ్. రైటా రాంగా? యెస్ సార్. యెస్ సార్. అంటే అంతా ఇప్పుడు ఎక్స్‌పెన్సివ్ అయితే అప్పుడు నేను ఎప్పుడైతే వచ్చినో నేను బిల్డప్ ఇయ్యాల్సొస్తది అక్కడ. ఆ బిల్డప్ హ్మ్. కోసం పైసలు ఖర్చయితాయి. ఎవరి దగ్గర నుంచి తీయాలవి? హుహుహు. ఇక్కడ ఏందంటే డిజిటల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటిదంటే ఎక్స్‌పెండిచర్స్‌ను రెడ్యూస్ చేయడము, ఇన్‌కమ్‌ను ఇంక్రీజ్ చేయడం. ఓకే. ఓకే. బట్ దేర్ ఈస్ నో ఎనీ కంపల్సరీ. ఫిజికల్ చేయొద్దు మీటింగు, డిజిటలే చేయాలనేది ఏం లేదు. బట్ డిజిటల్ అడ్వాంటేజ్ ఇక్కడుంది. హ్మ్. మీరిక్కడ కూర్చొని ఢిల్లీలో ఉన్న ఆయనను కూడా తెలుగు మీటింగ్‌కి ఇన్వైట్ చేయొచ్చు. ఢిల్లీలో క్లోజప్ చేయొచ్చు. మీరిక్కడ పేమెంట్ మీ ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. హ్మ్. అందుకే మీరు ఏమీ లేదు సార్, సింపుల్ సిస్టమ్. మీరు ఇమ్మీడియేట్‌గా ప్రైమ్ మెంబర్ అయిపోండి. రేపటి నుంచి రోజు ఒక 5 మందికి చెప్పండి. ఎక్కువ కూడా చెప్పకండి. డబ్బులు హ్మ్. సంపాదించాల ఆలోచన ఉందా అడగండి. వాళ్ళని ఫ్రీ సైన్ అప్ చేయించండి. సైన్ అప్ ఈజ్ ఓహ్! ఫ్రీ. చేయించిన ఓహ్! తర్వాత మీటింగ్ అటెండ్ చేయండి 9:00.
అయిన తర్వాత అప్పుడు పేమెంట్ చేయమనండి. అదర్వైజ్ మీరు వాళ్ళని పేమెంట్ చేయమంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఏదో స్కీమ్ తీసుకొచ్చిండు, నన్ను ఎందులోనో ఇరికిస్తుండు అని నెగిటివ్ గా ఆలోచన చేస్తారు వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. విన్న తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటారంటే పే చేస్తారు, లేకపోతే లేదు. ఎస్, మీరు బలవంతంగా పని చేసి మీరు 1770 మీ ఫేస్ వాల్యూ ద్వారా కట్టిస్తారండి. ఆ తర్వాత ఆయన పని చేయడు, వాట్ ఈస్ ద యూస్? అంతే అంతే, కరెక్ట్ సార్. కాబట్టి అందుకని నేనేమంటున్నా అంటే వాళ్ళకు చెప్పే కంటే ముందు మీరు 90 days మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా పెయిన్ ఇవ్వండి మీ బాడీకి. నీకు పెయిన్ కాదంటలేను నేను. ఎంతో మంది నా మీటింగ్ లో చెప్తారు, సార్ నేను ఎప్పుడు 9 గంటలకు లేస్తోని ఈరోజు 7 గంటలకు లేస్తున్నా అని చెప్తారు. మార్నింగ్ ఏ టైం సార్? మార్నింగ్ సెషన్ ఏ టైం? 7 o'clock. 7 o'clock. ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ కాదు, ఎడ్యుకేషన్. అంటే యాప్ లో ఎక్కడెక్కడ మీరు ఇంత ముందు అడిగింది కదా, ఎట్లా బెనిఫిట్స్ వస్తాయి సార్, ఎట్లా తీసుకోవాలి సార్ అన్నారు కదా, ఎడ్యుకేషన్. నైట్ ప్రజెంటేషన్. ఈ విధంగా మీరు రేపు కూడా రండి సార్, మార్నింగ్ మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు సాటిస్ఫై అయినాక మాత్రమే మార్కెట్కి వెళ్ళండి. మిమ్మల్ని కోటీశ్వరం చేసే బాధ్యత సిస్టమ్ కు ఉంది, కానీ సిస్టమ్ కు సరెండర్ కావాల్సిన బాధ్యత మనకు ఉంది. ఓకే గోపీనాథ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో మాట్లాడినందుకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓకే ఈ రోజు ఈ యొక్క ప్రెజెంటేషన్ మనం ఇక్కడికి క్లోజ్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం. ఈ రోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి బిఆర్ యాదవ్ గారికి, పత్తిపాడు వాస్తవ్యులు, వాళ్ళకు ఆర్థిక శుభాభివందనాలు. బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదే విధంగా కోస్ట్ గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, అదే విధంగా మీరు రావడానికి కారకులైనటువంటి మీ అందరి సీనియర్స్ కు, అదే విధంగా మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్, శుభరాత్రి.